రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. ప్రభువు మిమ్ములను సఫలులుగా చేయుచున్నాడు. కావున మీరు బలహీనులు కానవసరం లేదు. ధైర్యము వహించండి, పనికి పూనుకొనండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దాన వాక్యం విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. వారి ఉద్యోగంలో, వారి వ్యాపారములలో, వారి పనులలో ప్రభువా మీరు అభివృద్ధిని దయచేయండి. మీరు తోడుగా ఉండండి, మీరే మహిమ పొందండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొంది ప్రభువా వారిని సఫలులను చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.